మనకి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి 2 శాపగ్రస్తమైనటువంటి అంశాలు అనే కంటే కూడా 2 కీలకమైనటువంటి ప్రదేశాలు అటవీ ప్రాంతాలు. అటవీ ప్రాంతాల మీద రాజకీయ పట్టులు ఎవ్వరికీ ఉండవు. అక్కడ ఉన్నటువంటి స్మగ్లర్లకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మాఫియా శక్తులకో ఉంటుంది. ఈ మాఫియా శక్తులు ఒకప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీతో లింక్ అయ్యినే అక్కడ దూరం ఉంటారు. చేతి నిండా డబ్బు, వాళ్ళు చెప్పినట్టు నడుచుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు తయారైపోయారు. దానికి కారణం ప్రభుత్వాలు అక్కడ కావాల్సిన విధమైన ఉపాధి అవకాశాలు వాళ్ళకి కల్పించకపోవడం వల్ల. ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో గంజాయి పండడానికి కారణం అక్కడే అదే. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ జరగడానికి కారణం అక్కడ అదే. స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కరువైనప్పుడు, ఉద్యోగ అవకాశాలు కరువైనప్పుడు, విద్యకి దూరమైనప్పుడు, నిరంతర ఆహారం కూడా అందుబాటులో లేనప్పుడు వచ్చే ప్రజా తిరుగుబాటు ఒకప్పుడు నక్సలిజం రూపంలో, రెండవది ఇప్పుడు మాఫియా శక్తుల రూపంలో ఆ ప్రాంతాలు వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి. ఇవాళ వాళ్ళు చెప్పినట్టు వింటారు. ఓట్లు కూడా భవిష్యత్తులో, నేను మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తులో ఈ 2 ప్రాంతాలు శాసించబోతున్నాయి. ఎందుకు అంటే మాఫియా శక్తులు శాసిస్తారు. అక్కడ ఎమ్మెల్యేగా ఎవడు గెలవాలా, ఎంపీగా ఎవడు గెలవాలన్నట్టు. ఎందుకంటే వాటి ద్వారానే ఈ డబ్బులతో అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళు పోషిస్తున్నారు. తద్వారా వాళ్ళు అక్కడ సక్సెస్ అయిపోతున్నారు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, శేషాచలంపై గొడ్డలి వేటు అని ఒక స్టోరీ రాసింది ఈనాడు. ఇందులో విచిత్రం ఏంటంటే, 5 ఏళ్ల వైకాపా పాలనలో స్మగ్లర్లదే ఇష్టారాజ్యం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం, ఎర్రచందనం సంరక్షణ ప్రశ్నార్థకం అని రాసి 2014-19లోనూ 589 కేసులు నమోదైనవి. అరెస్ట్ అయిన స్మగ్లర్లు 1928 మంది, స్వాధీనం చేసుకున్న దొంగలు 337 టన్నులు, సీజ్ చేసిన వాహనాలు 305. అంటే అప్పుడు స్మగ్లింగ్ జరగనట్ట? అదే కదా మరి పట్టుకున్నారు కదా వాళ్ళు. అంటే మరి జగన్ టైంలోనూ జగనే స్మగ్లింగ్ చేపిస్తున్నాడు అనుకుందాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపిస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? కేసులు పెట్టకుండా వదిలేదు. కానీ జగన్ టైంలోనూ 431 కేసులు నమోదైనవి, 1029 మంది స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు, 143 టన్నులు దొంగలు స్వాధీనమైనవి, 165 వాహనాలు సీజ్ చేసి. అంటే కేసులు తగ్గినాయి అందాము. ఎస్, కరెక్టే. ఎందుకు తగ్గుతాయి? 2 ఏళ్ళు కరోనా. ఆ టైంలో ఎవడు అక్కడ చెట్లు కొట్టడానికి పోయేది, బయటికి రావడానికి మనుషులు భయపడినటువంటి సందర్భంలో మొత్తం కర్ఫ్యూలాగా తయారైపోతే ఇంకే స్మగ్లింగ్ చేస్తారు. ఆ టైంలో ఏడికి పట్టుకుపోతారు. కాబట్టి ఆ 2 ఏళ్ళు తగ్గిన వారే కేసులు తగ్గుతాయి. అంటే ఎర్రచందనం నిరంతర ప్రక్రియ. స్మగ్లింగ్ చేసేవాడు ఉంటాడు, పుష్పాలు బోల్డ్ అంతమంది ఉంటారు. కానీ జగన్నే పుష్పాలాగా చూపించే ప్రయత్నం ఈనాడు చేసుకొచ్చిందనమాట.